వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ నాయకులు సుప్రత్ పటేల్ గారితో మాట్లాడదాం. సుప్రత్ గారు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను తెలంగాణలో 119 నుంచి 153కు, ఏపీలో 175 నుంచి 225కు పెంచుతామని హామీ ఇచ్చారు. అవి ఇంకా అమలు చేయట్లేదు అని చెప్పేసి పదే పదే మీరు కేంద్రాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు పెంచుతాము అని అంటే బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఆబ్జెక్షన్ ఏంటి? ఎందుకు మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు? రోజా గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి దిలీప్ ఆచారి గారికి, మద్ది శ్రీనివాస్ రెడ్డి గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా. ఈరోజు ముఖ్యంగా రెండు అంశాలు. ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు నుండి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సెషన్లోనే బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మా పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసి పంపించడం జరిగింది. దాంట్లో మహిళలకు సంబంధించి ఈరోజు ప్రాతినిధ్యం లేదనేది వాస్తవం. ఈరోజు లోక్సభలో చూసుకుంటే మనకు 17% ప్రాతినిధ్యం ఉంది. ఈ స్టేట్ అసెంబ్లీస్ యావరేజ్గా చూసుకున్నా కానీ 9% కన్నా ఎక్కువ లేదు. కాబట్టి డెఫినెట్గా మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాల్సింది. దాంట్లో ఇంకో క్వశ్చన్ లేదు. కానీ విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే సబ్ కోటా ఇస్తుర్రో తప్పకుండా బీసీలు కూడా, బీసీలు ఈరోజు ఈ రాష్ట్రంలో 56% ఉన్నారు. దేశం మొత్తం కూడా చూసుకుంటే 50% పైనే ఉన్నారు. ఈరోజు మహిళలే వీక్ అన్నప్పుడు అంటే ఈరోజు రిజర్వేషన్లు ఇస్తున్నందుకు నిజంగానే ఈ 78 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో మహిళలు సరైన ప్రాతినిధ్యం చట్టసభల్లో వస్తలేరు. కాబట్టి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని భావించింది కేంద్రం. అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చారు, పాస్ చేశారు బిల్ని. విషయం ఏంటంటే దాంట్లో మహిళలలో బీసీ మహిళలు కూడా వీకే కదా, కంపేర్డ్ టు ఓసీ మహిళలు బీసీ మహిళలు వీకే కదా. ఆ బీసీ మహిళల ప్రాతినిధ్యం ఏదని అడుగుతున్నాం మేము. డెఫినెట్గా బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాని విషయంలో కూడా కేంద్రం ఆలోచించాలని చెప్తున్నాం. ఈరోజు విషయం ఏంటంటే 2023లో ఎప్పుడైతే ఈ బిల్లు తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసారో 106th అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, దాంట్లో స్పష్టంగా ఏం చెప్పారంటే సెన్సెస్ తర్వాత 26లో జరిగేటటువంటి సెన్సెస్ తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఈరోజు సెన్సెస్ ప్రక్రియ ఇంకా స్టార్టే కాలేదు, కొంత ప్రక్రియ జరుగుతుంది. ఆ జరుగుతున్న క్రమంలోనే నువ్వు 2011 సెన్సెస్తోని చేయాలని నీ దురుద్దేశం ఏంది? ఈరోజు సెన్సెస్ని 21లో జరగాల్సినటువంటి సెన్సెస్ని కరోనా నేపథ్యంతో, ఈరోజు కూడా కరోనా ఉన్నట్టే బీజేపీ నాయకత్వానికి కరోనా నేపథ్యంతో ఆపినామన్నారు. 6 సంవత్సరాలు ఆపిరు సెన్సెస్ని. మిగతా చాలా ర్యాలీలు పెట్టిండు అమిత్ షా గారు, కరోనాలనే మోడీ గారు ర్యాలీలు చేసి అన్నీ చేసి మనం చూసినాం. ఈరోజు కరోనా నేపథ్యం పెట్టేసి డీలిమిటేషన్ అంటే ఈ ఏదైతే సెన్సెస్ ఉందో సెన్సెస్ని ఆపివేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళది డీలిమిటేషన్ని ఏ విధంగా అయితే పాస్ చేసుకోవాలనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద అంటే వాళ్ళ భుజాల మీద పెట్టేసి ఈరోజు డీలిమిటేషన్ సాధించుకోవాలనే ఒక దురుద్దేశంతో బీజేపీ పార్టీ ఈ రెండుని జాయిన్ చేసి తీసుకొని వస్తారు. ఈరోజు వాస్తవానికి 543 స్థానాల్లో మీరు 33% రిజర్వేషన్ ఇవ్వమని 2024 నుండే ఇవ్వమని అడిగినాం మేము. 2024 నుండే ఉన్నటువంటి స్థానాల్లో 33% ఇవ్వండి. దాని కాదని ఈరోజు డెఫినెట్గా డీలిమిటేషన్ విషయానికి వస్తే అసలు కేంద్రం ఒక పాలసీ తీసుకొని వచ్చి కుటుంబ నియంత్రణ చేయాలి. మనం అందరం కూడా గోడల మీద చూసుకున్నాం. మనం పెరుగుతున్న నేపథ్యంలో 1 ముద్దు, 1 ముద్దు, 2 హద్దు, 3 వద్దు అంటే 3 పిల్లలు ఉంటే విచిత్రంగా చూసేటటువంటి పరిస్థితి. నాకు కూడా 3 పిల్లలు ఉంటే ముగ్గురా అనేటటువంటి పరిస్థితి. మొన్నటి వరకు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 3 పిల్లలు ఉంటే అనర్హులు ఈ తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఆ రకంగా అన్ని రకాలుగా అంటే ఒక బెనిఫిట్స్ రావాలన్నా ఏది రావాలన్నా 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే బెనిఫిట్స్ రాకుండా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఒక ఇనిషియేటివ్ తీసుకొని అంటే కేంద్రం చేసినటువంటి పాలసీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన దక్షిణాది రాష్ట్రాలు. ఈరోజు దాన్నే కారణంగా చూపించి మీరు శిక్షిస్తామంటే ఎంతవరకు కరెక్టు? ఈరోజు 1971లో ఇందిరాగాంధీ గారు 42వ రాజ్యాంగ సవరణ తీసుకొని వచ్చి ఆ రోజు కూడా ఆ సీట్లు లిమిట్ చేస్తూ అంటే సీట్లను ఫ్రీజ్ చేస్తూ 543ని పెంచాము 25 సంవత్సరాలు అని చెప్పింది. అదేవిధంగా వాజ్పేయి గారు కూడా మళ్ళీ 2002లోనో 2003లోనో మళ్ళీ 84th అమెండ్మెంట్ తీసుకొని వచ్చేసి 543ని ఇంకో 25 years పెంచామని తీసుకొని వచ్చారు. దానికి కారణం ఏంది? జనాభాని నియంత్రించినటువంటి రాష్ట్రాలు ఈరోజు ప్రాతినిధ్యంలో లోటుపాటు అంటే ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ పాలసీ 50 ఏళ్ల నుండి ఫ్రీజింగ్ నడుస్తుంది. ఈరోజు కూడా మేమేమంటున్నాం, దక్షిణాది రాష్ట్రాలుగా 24% ప్రాతినిధ్యం ఉంది.
ఈ దక్షిణ తెలంగాణ కావచ్చు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అది యథాతథంగా ఇదైతే కొనసాగాలి. అది 24% అదే విధంగా కొనసాగాలి. ఈరోజు బీజేపీ నాయకులు ఏం చెప్తారు, ఒక వాదనలు తీసుకొని వచ్చేది మేము 50% పెంచుతున్నామని చెప్తారు. అది ఎక్కడన్నా చట్టంలో ఉందా? ఇప్పుడు మీరు తెచ్చినటువంటి బిల్లో ఉందా? 50% అనేది ఎక్కడ మెన్షన్ చేయలేరు వాళ్ళు. ఈరోజు చేసేదల్లా వాళ్ళు ఏంది అప్పర్ లిమిట్ పెట్టిరు. అంటే స్టేట్లలో 815 సీట్లు మ్యాక్సిమం పెంచొచ్చు, యూనియన్ టెరిటరీలో 35 సీట్స్ పెంచొచ్చు, టోటల్గా 850 సీట్స్ చేసుకోవచ్చు అనేది డీలిమిటేషన్ కమిటీకి అప్పచెప్పిన తర్వాత మీరు జనాభా ప్రాతిపదికన ఒకవేళ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. మనకి ఈరోజు మనం చూస్తున్నాం, మనం చాలా సందర్భాల్లో చర్చించుకుంటున్నాం, ఎక్కడైతే బీజేపీకి ఓట్లు లేవో, ఈ జాతీయ పార్టీలకు ఓట్లు సీట్లు రానటువంటి ప్రాంతాల మీద వివక్ష చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మనకు. ఈరోజు 8 మంది ఎంపీలు తెలంగాణ నుండి ఉన్నారు, 8 మంది ఎంపీలు బీజేపీ నుండి ఉన్నారు, కాంగ్రెస్ నుండి ఉన్నారు. తెలంగాణకి ఏమైనా వచ్చిందా? 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా కానీ తెలంగాణకు ప్రత్యేకంగా వచ్చింది ఏం లేదు. మీరు అదే పక్క రాష్ట్రంలో ఈరోజు పక్క ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది? అక్కడ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు గారి మద్దతు కీలకమైంది కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు నిధులు వరద వస్తున్నది. అట్లనే ఈరోజు ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో, నంబర్ గేమ్లో తప్పకుండా వాయిస్ ఉండాలంటే సీట్ల సంఖ్య తగ్గొద్దు. దీని విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా గత సంవత్సరంలోనే స్టాలిన్ గారు చెన్నైలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మీరు సీట్లను ఎందుకు పెంచాలనుకుంటున్నారు, 543 ఉంచండి, ఉంచి అదే విధంగా చేయండి. కానీ మీరు ఏదైనా రీఆర్గనైజ్ చేయాలంటే గతంలో 2009లో కూడా మనం జరిగినాయి కదా, జరిగి కాన్స్టెన్సీ అంటే ఏదైతే బౌండరీస్ ఉన్నాయో చేంజ్ అయినాయి. నంబర్ చేంజ్ చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటంటే మీరు హిందీ రాష్ట్రాలు ఏవైతే బీమార్ రాష్ట్రాలు ఉన్నాయో ఆ బీమార్ రాష్ట్రాల్లో మీ హిందీ బెల్ట్లో సీట్లను పెంచుకొని దక్షిణాది అవసరం లేకుండా, అంటే మీకు ఓట్లు పడతలేవు కాబట్టి ఏదైనా కీలకమైన బిల్లులు వచ్చినా కూడా డెఫినెట్గా వాళ్ళతోనే ఈరోజు ఆ 5-6 రాష్ట్రాలతోనే మొత్తం దేశాన్ని ఏలాంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. కాబట్టి ఈరోజు ఇది ఉమెన్ బిల్లుకి డీలిమిటేషన్కి ఏం సంబంధం అండి? వాళ్ళు చెప్పింది ఏంది, సెన్సెస్ తర్వాత చేస్తామన్నారు. ఈరోజు సెన్సెస్ కాకముందే వీళ్ళు ఈరోజు తీసుకొని వచ్చి డీలిమిటేషన్కు మహిళా బిల్లుకు అది పెట్టి అంటే దానికి దీనికి జోడించి ఈరోజు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తమిళనాడు కావచ్చు. సెన్సెస్ అవ్వకుండా 33% రిజర్వేషన్ ఎలా అమలు చేయాలి, ఎలా తీసుకురావాలంటారు? డెఫినెట్గా ఈరోజు 2011 సెన్సెస్ ఎందుకు? ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి జనాభా తీసుకోవచ్చు కదా. ఈరోజు 2011 తర్వాత 15 ఇయర్స్ తర్వాత సెన్సెస్ జరుగుతున్నాయి, 15-16 అంటే 27లో కూడా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మీరు 27 తర్వాత ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకు ఇంప్లిమెంట్ చేయండి. 543లా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉన్న ఎంపీలు ఉండాలి, కొత్తగా 50% పెంచి ఆ దాంట్లో బీసీలకి మహిళలకి ఇవ్వాలి. అంటే వీళ్ళకు మహిళల మీద నిజంగా ప్రేమ లేదు, ఉన్నటువంటి స్థానాలు వదులుకోరు ఎవరు. ఏ స్థానం, మోడీ స్థానం వదులుకోడు, అమిత్ షా స్థానం వదులుకోడు, కొత్తగా స్థానం కల్పించి మహిళలకు ఇవ్వాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. డెఫినెట్గా ఈరోజు సుప్రత్ గారు, ఏపీలో అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కదా ఈ బిల్స్కి. ఇక్కడ ఉన్నటువంటి అబ్జెక్షన్ ఏంటి అక్కడ? అంటే ఎన్డీఏలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి బీజేపీ వీళ్ళు ఓకే చెప్పాల్సినటువంటి అగత్యం ఏర్పడి ఓకే చెప్పారా? ఎందుకు సపోర్ట్ చేస్తాం? అసలు ఎందుకు చంద్రబాబు గారు ఎన్డీఏ నుండి బయటికి ఎందుకు వచ్చిండు? వాస్తవానికి 2018లో బయటికి ఎందుకు వచ్చిండు? ప్రత్యేక హోదా ఇస్తలేరు మోడీ గారు అని చెప్పేసి మోడీ మీద ఎంతో ఫైట్ చేసి బయటికి వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళా జతగట్టి అధికారంలో అనుభవిస్తూ డెఫినెట్గా కేంద్రంలో కీలకంగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఇద్దరి పరస్పరంగా లాభాలు పొందుతూ వాళ్ళు ఈరోజు అన్కండిషనల్ గా ఈరోజు సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. తెలుగు ప్రజలు ఈరోజు ఎంపీ స్థానాలు పెరగాలి. ఏదైతే రేషియో ఉందో డెఫినెట్ గా రేషియో ప్రకారంగా ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఏదైతే రేషియో ఉందో ఆ రేషియో ప్రకారంగా పెంచండి. మీరు అట్లా పెంచకుండా మీరేదో దాంట్లో స్పష్టంగా బిల్లు పెట్టకుండా ఈరోజు కొంతమంది కేంద్ర మంత్రులు కావచ్చు లీకులు ఇస్తున్నారు, 50% పెంచుతాం, 15% పెడతామని. ఇక్కడ కూడా బిల్లు ఎందుకు పెట్టలేరండి? బిల్లు పెట్టాలి కదా. దిలీప్ గారు, ఆర్టికల్ ప్రకారము డీలిమిటేషన్ కమిషన్ అనేది ఉంటది.